మనం అలాంటి నియమం పెట్టుకుందాం. ఒక్కొక్కరింట 12 నెలలు ఉంటుంది ద్రౌపదీదేవి. అలాగే తప్పకుండా అంగీకారం. కాబట్టి ఆవిడ ధర్మరాజు గారి ఇంట్లో ఉండి చక్కగా సంతోషంగా జీవితాలు గడిచిపోతున్నాయి. మిగిలిన 4 తమ్ములు వేరొక చోట ఉన్నారు. ఎప్పుడైనా ధర్మరాజు గారితో మాట్లాడవలసి వస్తే వాళ్ళ సమావేశ మందిరం వేరే ఉండేది తప్ప ద్రౌపదీదేవితో కలిసి ఆయన ఉన్న ఇంటికి వెళ్ళేవారు కాదు. కానీ ఒకానొకప్పుడు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక బ్రాహ్మణుని యొక్క ఆవుల్ని దూడల్ని దొంగలు ఎత్తుకుపోయారు. అవి హోమధేనువులు, అంటే అందులో దాని వలన వచ్చేటటువంటి పాలు తదితర పదార్థముల చేత ఆయన హోమాన్ని చేస్తాడు. హోమము అంటే అగ్నిని ఆరాధన చేస్తాడు. బ్రాహ్మణుడికి అగ్ని ఆరాధన అత్యంత ముఖ్యమైనటువంటి విధి. అసలు యథార్థంగా మాట్లాడాలంటే అగ్ని ఆరాధన బ్రాహ్మణుని ఒక్కడి సొత్తు కాదు, అందరూ చెయ్యాలి అగ్నిని ఆరాధన. అయితే ఎవరు ఎలా చెయ్యాలి అన్న దాని మీద వ్యాఖ్యానాలు వేరుగా ఉన్నాయి అంతే తప్ప అగ్నిని ఆరాధించకుండా ఎవ్వరూ ఉండకూడదు, అందరూ అగ్నిని ఆరాధన చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు అతనికి హోమం ఆగిపోతుంది ఈ ఆవులు దూడలు లేకపోతే. ఆయన బ్రాహ్మణుడు, ఆయన వెంటబడి యుద్ధం చేయలేడు, బ్రాహ్మణ తేజస్సు ఉన్నవాడు. కాబట్టి ఆయన క్షత్రియుడి మీద ఆధారపడాలి రక్షణ కొరకు. పరిగెత్తుకుంటూ ఆయన అర్జునుడి దగ్గరికి వెళ్ళాడు. అర్జున ఆలస్యం చేస్తే దొంగలు దూరంగా వెళ్ళిపోతారు. వాళ్ళు నా ఆవుల్ని దూడల్ని ఎత్తుకుపోయారు. కాబట్టి నువ్వు వెంటనే బాణములను పట్టుకొచ్చి ప్రయోగించి ఆ దొంగల్ని సంహరించి నా ఆవు దూడ నాకు దొరికేటట్టుగా చెయ్యి. ప్రభు అయినటువంటి వాడు దొంగ దొరికి సొత్తు పట్టుకుని పారిపోతూ లొంగనప్పుడు బాణప్రయోగం చేసి చంపైనా సరే వారి సొత్తు వారికి ఇప్పించకపోతే, ఆ అధికారం ఉన్నవాడు, ఎవరు పడితే వాళ్ళు కారు, ఆ అధికారం ఉన్నవాడు అలా చేయకపోతే గర్భస్రావం చేసిన పాపం ఇంకా కొన్ని పాపాలు వాళ్ళ ఖాతాలో వేస్తారు. అందుకని వెళ్ళాలి క్షత్రియుడైనటువంటి అర్జునుడు. అది ఆయన క్షాత్రం, అది ఆయన ధర్మం అవుతుంది అప్పుడు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు నిరంతరం ధర్మం గురించి జాగరూకతతో ఉంటారు. తన ధర్మ నిర్వహణ తాను చెయ్యాలి. కాబట్టి గబగబా ఆయుధాల కోసమని వెళ్ళబోయి ఆగిపోయాడు అర్జునుడు. అవి ధర్మరాజు గారు ద్రౌపదీదేవి కలిసి ఏ ఇంట్లో ఉన్నారో ఆ ఇంట్లో ఉంది ఆయుధశాల. ఆయుధాలన్నీ ఆ ఇంట్లో ఉన్న గదిలో ఉన్నాయి. తొందరపడి వెడితే గభాలన ధర్మరాజు గారు ద్రౌపదీదేవితో కలిసి ఎక్కడైనా కనపడితే తను ఆజ్ఞని ఉల్లంఘించినట్టు అవుతుంది, పెట్టుకున్న నియమాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. 12 నెలలు తీర్థయాత్రకు వెళ్ళిపోవాలి బ్రహ్మచర్యం పాటిస్తూ. కాబట్టి వెళ్లకుండా ఆగాడు. బ్రాహ్మణుడు అన్నాడు, నువ్వు ఇలా తటపటాయిస్తే నా ఆవుల్ని దూడల్ని ఎత్తుకుని వెళ్ళిపోతాడు చాలా దూరం, నాకు ఆవులు దూడలు దొరకవు. బ్రాహ్మణ సొత్తు అపహరింపబడుతుంటే చూస్తూ ఊరుకున్నవాడు క్షత్రియుడు ఎలా అవుతాడు? కాబట్టి తొందరగా పట్టుకురా ఆయుధాలు అన్నాడు. సరే, ముందు బ్రాహ్మణుణ్ణి ఆవుల్ని దూడల్ని కాపాడడం నా కర్తవ్యం, నా ధర్మం, దీనికోసం నేను పరిగెత్తవలసిందే అని ఆయుధశాలలోకి వెళ్ళాడు. ప్రతి కదలిక యందు పరదేవత ఉంటుందని నేను మీతో చెప్పాను కదండి. ధర్మం పట్టుకున్న వాడిని బతికించాలి. ఎప్పుడు బతికించాలి? ఇప్పుడు కాకపోవచ్చు ఏమో, దీని వెనక ఏం చెయ్యాలనుకుందో ఆ తల్లి. ఇక్కడి కదలిక ఎక్కడికి వెళ్ళి పెద్ద పునాది వేయాలో మీకు చూపిస్తాను, ఎందుకు వస్తుందో ఈ వృత్తాంతం నేను. అందుకే విజయ విలాసం చేశారు చామకూర వెంకటకవి తర్వాత వచ్చే ఘట్టం మీద ఏకంగా. ఏమి పద్యాలు హుటాహుటిన్ హలాయుదుండహో మహోగ్రుడైతనంతటా నడిప్పుడి విధం బెరింగి వచ్చనో ఘటాఘుటీల నెల్ల త్రోవ గట్టి పట్టబంచనో అంటూ చాలా గొప్ప పద్యాలు ఆ చామకూర వెంకటకవి గారి విజయ విలాసంలో. అటువంటి అర్జునుడు గబగబా ఆయుధశాలలోకి వెళ్ళాడు. ధనస్సు బాణాలు తెచ్చుకున్నాడు. అక్కడే నించునున్నారు ధర్మరాజు గారు ద్రౌపది. ఆయన ముందు గబగబా అవి తీసుకుని వెళ్ళిపోయి ఆ దొంగల్ని సంహరించి ఆవుల్ని దూడల్ని బ్రాహ్మణుడికి ఇచ్చేసి అన్నగారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన అన్నాడు, అన్నయ్య, నా వల్ల దోషం జరిగింది. నువ్వు ద్రౌపదీదేవితో కలిసి ఉండగా నేను చూశాను. అసలు అలా చూడకూడదు అని కదా మనం పెట్టుకున్న నియమం. కాబట్టి నేను 12 నెలలు తీర్థయాత్రకు వెళ్ళిపోతాను. ధర్మరాజు గారు అన్నాడు, ఒరే, నీకైనా నాకైనా ఎవరికైనా క్షత్రియుడన్న వాడికి పరమధర్మం ఏమిటంటే బ్రాహ్మణుల్ని గోవుల్ని ముందు రక్షించాలి. ఏమంటే పక్షపాతమా? శాంతివాక్యం చెప్పినా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అంటారు. బ్రాహ్మడు ముందు బాగుండాలని ఆశీర్వచనమే, అందరూ బాగుండాలని అనకూడదా? కాదు. ఎందుకంటారో తెలుసా అండి?
బ్రాహ్మణుడు ఒక్కడే ఉన్నా వాడు ఏమీ చేయలేడు లోకానికి. మంత్రం వచ్చు, ఏం చేస్తావు? ఏమీ చేయలేడు. ఇప్పుడు రేపు పొద్దున్న ఋత్విక్కులు వస్తారు, ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళు చేయగలిగింది ఏమి ఉండదు ఆవులు లేకపోతే. గోపూజ చెయ్యాలి, అక్కడ అసలు ఆ భూమిని అంతటినీ ఆవు తొక్కాలి, ఆవు పేడ వేస్తే ఆవు పేడతో అదంతా అలకాలి, ఆవు పెరుగు ఉండాలి, ఆవు పాలు ఉండాలి, ఆవు నెయ్యి ఉండాలి హోమం చెయ్యాలంటే. అసలు ఆవే లేదు, ఇంక ఈయనకి మంత్రం వస్తే ఈయన ఏం చేస్తాడు వచ్చి? ఏమీ ఉండదు చేయడానికి. అసలు ముందు గోవు అంటూ ఉంటే ఆ తర్వాత బ్రాహ్మణుడు వచ్చి ఏమైనా చేస్తాడు. గో ఒకటి ఉంది, మీకు నాకు కావలసిన ఉపకారం జరగడానికి మంత్ర సమన్వయం చేసే బ్రాహ్మణుడు లేడు. లోకానికి శాంతి ఎలా వస్తుంది? ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు ఉండి తాను కష్టపడి నేర్చుకున్న మంత్రభాగంతో ఈ నేతిలోకి సమిధ వేసి ఈ సమిధ పట్టుకెళ్ళి అగ్నిహోత్రంలో వేస్తే అగ్నిహోత్రుడు దేవతలు సంతోషిస్తే ఆ సంతోషం వల్ల మనందరం సంతోషంగా ఉంటాం. కాబట్టి ఇది బ్రాహ్మణుడు చెయ్యాలి. గోవు ముందుండాలి, బ్రాహ్మణుడు ఉండాలి. వీళ్ళిద్దరూ ఉంటే మిగిలిన లోకం అంతా బాగుంటుంది. కాబట్టి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అందుకని ముందు గోవు బాగుండాలని చెప్పారు. గోవుకి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో చూడండి సనాతన ధర్మంలో. గోవు పరదేవత ఆవిడ. కాబట్టి నువ్వు గోవుని రక్షించడానికి వెళ్ళావు, దాని దూడల్ని రక్షించడానికి వెళ్ళావు, అనుషంగికంగా బ్రాహ్మణుడికి అది అప్పగించడం కోసం వెళ్ళావు. ఇది అసలు వాడు చాలా దోషభూయిష్టమైన జీవనం ఉన్న బ్రాహ్మణుడైనా ఆవులు దూడలు వెళ్ళిపోతున్నాయంటే తెచ్చివ్వాలి క్షత్రియుడు. కాబట్టి నువ్వు తప్పు చేసిందే ఉందిరా తీర్థయాత్రకు వెళ్ళడానికి. నేను ద్రౌపదీదేవి ఉండగా నువ్వు కావాలని రాలేదు, తగినంత కారణం లేకుండా రాలేదు, ఏదో చొరబడిపోయి చూడలేదు. అయినప్పుడు దోషమే ఉంది అందులో, అక్కర్లేదులే తీర్థయాత్ర ఉండు అన్నాడు. వెంటనే అర్జునుడు అన్నాడు, లేదు, ఎందుకో నారద మహర్షి మన దగ్గరికి వచ్చి ఒక నియమనం చేయించారు మనతోటి. అది ఏ కారణానికైనా కానీ ఎందుకు తప్పు జరిగింది అన్నదానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నవాడు, తప్పు జరిగిందని ఒప్పుకున్నవాడు గొప్పవాడు. కానీ తప్పెందుకు జరిగిందో కారణాలు చెప్పి ప్రాయశ్చిత్తం వదిలేసుకుని తప్పెందుకు చెయ్యొచ్చని సమర్థించుకు తిరిగిన వాడు ధర్మాత్ముడు ఎందుకు అవుతాడన్నాయా? రేపు పొద్దున లోకం గౌరవిస్తుందా అలాంటి వాడిని? ఏ కారణానికి జరిగినా తప్పు జరిగి తర్వాత ధర్మం జరిగింది. ధర్మాన్ని నిలబెట్టాను కానీ తప్పు మాత్రం చేశాను. కాబట్టి అన్నయ్య నన్ను వెళ్ళిపోని తీర్థయాత్రకి. నేను తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు బ్రహ్మచర్యం పాటిస్తాను 12 నెలలు. కాబట్టి నేను వెళితే తీర్థయాత్రకు ఉపయోగం ఏముంది? అక్కడ గంగానది కనపడుతుంది, ఆ గంగానది వైభవం ఏమిటో చెప్పేవాడు ఉండాలా? అక్కడ దేవాలయం కనపడుతుంది, ఆ దేవాలయం గొప్పతనం ఏమిటో చెప్పేవాడు వాడు ఉండాలా? నేను క్షేత్రానికి వెడతాను, క్షేత్రం గొప్పతనం ఏమిటో చెప్పేవాడు వాడు ఉండాలా? లేకపోతే అక్కడ భూమి ఇక్కడ భూమి నీకేం తెలుసని ఉత్తినే అలా చూసేసి వచ్చేస్తావు అంతే. నీ కళ్ళ ఎదురుగుండా ఎంత గొప్పతనం ఉన్నా నీకు దాన్ని గుర్తించడానికి కావలసినటువంటి సమర్థత లోపించి ఉంది. ఇప్పుడు ఆ సమర్థత ఉండాలి అంటే ఆయనతో పాటుగా బ్రాహ్మణులు వెళ్ళాలి. వాళ్ళు వెడితే ఎక్కడ ఏది చెయ్యాలో అది చేయిస్తారు. మహానుభావ అర్జున ఇక్కడ సువర్ణదానం చెయ్యాలి, చేయిస్తారు. ఇక్కడ హోమం చేసుకోవాలి, చేయిస్తారు. ఇక్కడ నదీ స్నానం చెయ్యాలి, చేయిస్తారు. ఇక్కడ నీ పితృదేవతలను చెప్పి తర్పణలు ఇవ్వాలి, ఇప్పిస్తారు. ఎక్కడ ఏది చెయ్యాలో అది చేయిస్తే దేశకాలముల వలన ప్రయోజనం ఉంటుంది. అది తెలియనప్పుడు వెళ్ళి ఉపయోగం ఏముంటుంది? దానికి అర్థమేమి ఉండదు. కాబట్టి బ్రాహ్మణులతో కలిసి వెళ్ళాడు. వెళ్ళి చక్కగా ఎక్కడ ఏది చెయ్యాలో అది చేశాడు. గంగానదీ తీరమునకు వెళ్ళాడు. వెళ్ళి ఆ గంగమ్మని చూసి గంగాధర పింగజటా సంగమ మంగళ విశాల చటుల తరంగన్ గంగానది సేవించెను గంగాద్వారమున విగత కల్మషుడగుచున్. గంగాద్వారం అంటే హరిద్వారం. అక్కడికి వెళ్ళి గంగని చూశాట. గంగ పేరెత్తగానే నన్నయ్య గారికి పడినటువంటి పద్యం చూడండి. అది భక్తి, అది ఋషి యొక్క తత్వం రచనలో. గంగాధర పింగజట సంగమ మంగళ విశాల చటుల తరంగన్. రామాయణం బాలకాండలో వాల్మీకి మహర్షి అంటారు, భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అంటారు. భౌడైనటువంటి పరమశివుని యొక్క తలకి తగిలింది కాబట్టి గంగకంత శక్తి వచ్చింది అన్నారు. అలా గంగాధరుని యొక్క ఎర్రని జటలకి తగిలి కింద పడినటువంటి ఆ గంగని చూసి అబ్బా గంగ అన్నాడు. అసలు ఏమిటో కానండి, అసలు ఆ గంగ అనేటప్పటికీ కుంభాభిషేకం అయిపోగానే ఒక్కసారి కాశీ వెళ్ళిపోదాం ఏమిటనిపిస్తుంది. అసలు ఆ గంగా మీరు ఆలోచించండి.
ఇప్పుడు ఇవాళ సభంతా అయిపోయిన తర్వాత మీ అందరి మీద గంగ చల్లుతారట అన్నారనుకోండి, ఎంత పొంగిపోతారో. ఎన్నో నదులు ఉండొచ్చు, నేను తక్కువ చేసి మాట్లాడటలేదు, కానీ గంగ గంగయే. శంకర భగవత్పాదులంతటి వారు గంగాష్టకమని గంగ మీద అష్టకం చేశారు. బహుశా నాకు తెలుసున్నంత వరకు, నేను చూసినంత వరకు ఏ నదికి కూడా ప్రతిరోజు కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రతిరోజు సాయంకాలం దేవాలయంలో కూడా అంత పూజ జరుగుతుందో జరగదో, కానీ అంత గొప్ప పూజ జరిగి అంత పెద్ద ఎత్తున నీరాజనాలు ఎత్తి దానికోసం పెద్ద శిక్షణ చేయించి శరీరాలు కండలు తిరిగిన వాళ్ళు ఒక 25 మందో ఎంతమందో నిలబడి ఒకేలా తిప్పుతూ, ఏదో సన్యాసి దండ విన్యాసం చేసినట్టు ఆ హారతులు తిప్పుతూ ఎదురుగుండా వెడుతున్నటువంటి నదికి హారతులు ఎత్తుతూ ఉంటే కొన్ని వందల మంది పడవలలో అటు కూర్చుని ఆ గంగ హారతి, గంగ పాటలు, భజన చేస్తూ పొంగిపోయి గంగా స్నానం చేశామని గంగ నీళ్లు పట్టుకొచ్చి ఇంకోళ్ళకి ఇస్తే ఎంత ఉపకారం చేశారండి అని డబ్బా ఇంట్లో పెట్టుకుని, ఎందుకైనా మంచిది గంగ చల్లుకుంటే మంచిదేమో అని అనిపించినప్పుడు డబ్బా బదలగొట్టి గంగ చల్లుకుంటారు. అలాంటి నది నాకు తెలిసి ఈ భూమండలం మొత్తం మీద ఇంకొక నది లేదు. అటువంటి గంగ పుట్టిన దేశంలో పుట్టడమే అదృష్టం. అందుకే ఆ గంగ పేరెత్తేటప్పటికే నన్నయ్య గారు కూడా అదే మాట అంటారు, గంగాధర పింగజటా సంగమ మంగళ విశాల చెటుల తరంగం. ఆ తరంగములతో కూడినటువంటి ఆ గంగాని సేవించట్టయిన. అంతేకాని ఆ గంగానది కనపడింది అనేది అక్కడి నుంచి వెళ్ళి ఆటలాడడం, అందులో దూకడం కాదు. గంగని సేవించాడు అంటే అంత పవిత్ర భావనతో స్నానం చేశాడు. స్నానం చేసి ఆయన ఆ గంగ ఒడ్డునే కూర్చుని హోమం చేసుకుంటున్నాడు. వాళ్ళు చెప్పారు, ఇది పరమ పవిత్రమైన ప్రదేశమయ్యా, ఇక్కడ కూర్చుని హోమం చెయ్యి, దేవతలు సంతోషిస్తారు. హోమగుండం పెట్టుకున్నాడు, కూర్చున్నాడు. చక్కగా బ్రాహ్మణులు మంత్రం చెప్తున్నారు, ఆయన స్వయంగా వేదం చదువుకున్నాడు, అందులోకి హోమంలోకి హవిస్సులు ఇస్తున్నాడు. అంతలో వచ్చింది ఒక ఆవిడ. ఆవిడ నాగకన్య. ఆవిడ పేరు ఉలూచి. ఆ ఉలూచి ఐరావత వంశం. మీకు నేను మొట్టమొదట్లో ఆ జనమేజయ సర్పయాగ సమయంలో ఉదంకుడు వెళ్ళి ప్రార్థన చేసినటువంటి సర్పజాతులలో ఆ జాతి ఒకటి. వాళ్ళు స్వేచ్ఛగా 3 లోకములలో తిరుగుతారు. అలా తిరగగలిగినటువంటి ఐరావత వంశంలో కౌరవ్యుడు అనబడేటటువంటి ఒక నాగరాజు యొక్క కుమార్తె ఆమె, ఆ ఉలూచి. ఆ నాగకన్యక మనుష్య రూపాన్ని ధరించి వచ్చి గంగా తీరంలో అర్జునుడిని చూసింది. ఆవిడ ఎంత శక్తివంతురాలో తెలుసా అండి. ఆవిడ ఉత్తర క్షణంలో అర్జునుడు హోమం చేస్తున్న హోమగుండాన్ని కలిపి మాయం చేసి ఇద్దరినీ కలిపి తన మేడలోకి తీసుకెళ్ళిపోయింది. ఆయన ఇలా స్వాహ అని చూసేటప్పటికి మేడలో ఉన్నాడు. కానీ గొప్పతనం ఏమిటో తెలుసా అండి, పక్కన నిలబడి ఉలూచి చూస్తోంది. ఈయన ఏమిట్రా గంగ ఒడ్డున కాశీలో హోమం చేస్తున్నవాడిని ఇంత మేడలోకి వచ్చాను ఏమిటని ఇలా తల తిప్పాడు. ఉలూచి తనని తాగేస్తున్నట్లు చూస్తోంది. ఆయన ఒక నవ్వు నవ్వాడంతే. ఆయన లేవలేదు హోమం దగ్గర నుంచి. ఆయన హోమం పూర్తి చేశాడు. అది వాళ్ళ ధర్మం. ఇటు మేడ ఏమిటి, అల్లరేమిటి, తీసుకురావడం ఏమిటి, నువ్వెవరు, ఈ ప్రశ్న వేయలేదు హోమాన్ని ఆపి. ఆయన హోమాన్ని ముందు పూర్తి చేశాడు. భారతం చదువుకున్న వాడిలో ఒక మార్పు రావాలి. మనము చేస్తాం సత్యనారాయణ వ్రతం. మీరు ఎప్పుడైనా సత్యనారాయణ వ్రతాలు జరిగిన ప్రదేశాలకు వెళ్ళండి, మీకు చాలా బాధ కలుగుతుంది. కొన్ని చోట్ల సత్యనారాయణ వ్రతం మంటపం ఉంటుంది అక్కడ. అందులో అష్టదిక్పాలకులు ఉంటారు. అందులో సార్వభౌముడైన సత్యనారాయణుడు ఉంటాడు. అందులో నవగ్రహాల్ని ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అని మంత్రంతో పిలుస్తారు. వాళ్ళందరూ నేల మీద ఉంటారు. వీడు ఓ కుర్చీ వేసుకుని ఎదురుగుండా కూర్చుంటాడు. అంత నేల మీద కూర్చోలేని వాడి అయితే గడప దాటి ఇంకో గదిలో కూర్చోవాలి. సత్యనారాయణ స్వామి వారి వ్రతమంటపం ఉండగా ఎదురుగుండా కుర్చీలో కూర్చోడానికి కాల్సనా నీ భక్తి? అదే భక్తి, అదే కూర్చునే విధానం. ఎక్కడికి వెళ్ళండి, నాకు అందుకే సత్యనారాయణ స్వామి వారి వ్రతం రండి అంటే వెళ్ళడానికి భయం. ఒక పని చేస్తే సా శ్రద్ధ కదితా సిద్ధి యయా వస్తూపలభ్యతే అంటారు శంకరాచార్యుల వారు. నువ్వు ఒక పని చేస్తే దాని యందు మగ్నుడవు కావాలి, శ్రద్ధతో చెయ్యాలి. ఆ శ్రద్ధ లేకుండా
ఆ ఆస్తిక్య బుద్ధి లేకుండా ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామని చేసేటటువంటి పూజలు, ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామనేటటువంటి భగవత్ సంబంధమైన కార్యాలు పరమ అసహ్యంగా ఉంటాయి. అవి తంతు కింద ఉంటాయి కానీ భక్తితో చేసేటటువంటి ఈశ్వర క్రియాకలాపం కింద ఉండవు. అది అర్జున భక్తి అంటే. అకస్మాత్తుగా మేడలోకి మార్చేసిన ఆవిడ ఆయన హోమమే పూర్తి చేశాడు. హోమం పూర్తి చేసి, ఎవరు నువ్వు, నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఈ మేడలోకి అని అడిగాడు. ఆవిడ చిరునవ్వు, ఆవిడ చూపు బట్టి తెలుసుకోలేనంత అమాయకుడు అర్జునుడు కాడు. ఆవిడంది, నీ గుణములు తొల్లియు నాగీగీతములందు విని తగిలి ఇప్పుడు మనోరాగమున చూడగంటిని భాగీరథి యందు నిన్ను పరహిత చరిత అని. అర్జున అని పిలవలేదు ఆవిడ. ఉలూచి ఒక పెద్ద మెరుపు మహాభారతంలో. ఉలూచి లేకపోతే అసలు బహుశः ఏమి పరమయదార్థం అర్జునుడు నరకానికి వెళ్ళిపోతాడు. ఉలూచిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టే అర్జునుడు నరకానికి వెళ్ళలేదు. ఆవిడ అంతటి శక్తివంతురాలు. ఆవిడ అర్జునుడిని పిలిచినప్పుడు పార్థ అని పిలవలేదు, విజయ అని పిలవలేదు, అర్జున అని పిలవలేదు. ఆవిడ ఏమని పిలిచిందంటే పరహిత చరిత అని పిలిచింది. పరుల యొక్క హితమును కోరి ప్రవర్తించేటటువంటి వాడా అని పిలిచింది. ఏమిటి, ఎందుకు అలా పిలవడం అంటే, ఆయన ఎందుకు వచ్చాడు గంగ ఒడ్డుకి? తీర్థయాత్ర చేస్తూ. తీర్థయాత్రకి ఎందుకు వచ్చాడు? అన్నగారు ద్రౌపది కలిసి ఉండగా చూడటం వల్ల. అన్నగారు ద్రౌపది కలిసి ఉన్నారు, వెళ్ళవద్దని ఆగినవాడు మళ్ళీ లోపలికి ఎందుకు వెళ్ళాడు? బ్రాహ్మణుడికి గోవులు పోయాయని. బ్రాహ్మణుడి గోవులు తెచ్చి ఇవ్వడంలో గబుక్కుని లోపలికి వెడితే ద్రౌపదీదేవితో అన్నయ్య గారు కనిపిస్తే తీర్థయాత్రకి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. 12 నెలలు బ్రహ్మచర్యం చేసి తీర్థయాత్ర చేయడానికి ఎందుకు సిద్ధపడ్డాడు? పేరూరు తెలియని ఒక బ్రాహ్మణుడి గోవులు తెచ్చివ్వడం కోసం. ఇంతకన్నా పరహిత చరిత్రుడెవరు? ఇతరుల యొక్క మేలు గురించి ప్రయత్నించేవాడెవరు? అంటే ఉలూచి ఎంత అవగాహన కలిగి మాట్లాడుతోంది. ఏదో యథాలాపంగా ఓ అర్జున ఓ విజయ అనకూడదా? ఆ పద్యంలో ఆవిడ అర్జునుణ్ణి అలా సంబోధించింది. ఓ పరహిత చరిత, నీవు నీ గుణములు తొల్లియు నాగీగీతములందు విని. నాగులు ఆ నాగలోకంలో ఉండేటటువంటి పాముల రూపంలో ఉండేటటువంటి వాళ్ళు ఎప్పుడూ నీ యొక్క గుణములను గురించి, నీ వైభవం గురించి పాటలు పాడుతూ ఉంటారు. అవి విని నా మనసు నీ యందు లగ్నమైంది. అందుకని నిన్ను చూడాలనుకున్నాను. భాగీరథీ నది ఒడ్డున, గంగానది ఒడ్డున నువ్వు హోమం చేస్తూ కూర్చుని కనపడ్డావు. నిన్ను చూడగానే నా మనసు నీ యందు అనురక్తమైంది. కాబట్టి నిన్ను నా మేడకి తెచ్చేసుకున్నాను. నేను నిన్ను కోరేది ఏమిటో తెలుసా? నేను నీ వలన సంగమ సుఖాన్ని అపేక్షిస్తున్నాను. కాబట్టి నువ్వు నాకు అటువంటి కృప ఇవ్వవలసినది అని అడిగింది. ఆయన అన్నాడు, ఎప్పుడూ ధర్మమేనండి వాళ్ళ తాపత్రయం అంతా, ఎప్పుడూ ధర్మమే వాళ్ళకి. అర్జునుడు అన్నాడు, 12 మాసిక వ్రతము సలుపుదు తరుణి మా ఎన్న ఆదేశమున చేసి సర్వతీర్థములాడుచు బ్రహ్మవాదుల సంగతి బ్రహ్మచర్య సువ్రతుడనయ్యుండి నీదు మనోరథమిట్లు సలుపంగా నేర్తునేనిప్పుడు. నేను మా అన్నగారు ఆజ్ఞాపించితే వచ్చాను ఇలా తీర్థయాత్రల కోసమని. మరి వాళ్ళ అన్నగారికి ముందు చెప్పాడు, వద్దన్నారు, వెడతానన్నాడు. సరే వెళ్ళు అన్నాడు కదా ఆయన. అందుకని తీర్థముల యందు స్నానం చేయడానికి వచ్చాను, బ్రహ్మవాదులతో కలిసి వచ్చాను. బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నాను. ఈ 12 నెలలు నేను బ్రహ్మచర్య వ్రతంలో ఉంటాను. అటువంటి వ్రతంలో ఉన్నవాణ్ణి నేను ఎలా నీకు సంగమ సుఖాన్ని ఇవ్వగలను? అది కుదరదు కదా, నేను ఈ వ్రతంలో ఉన్నాను కదా. ఆవిడ అంతకన్నా పెద్ద ధర్మ సూక్ష్మం ఒకటి చెప్పింది. అన్ని ధర్మములలోకి సర్వోత్కృష్టమైన ధర్మం ఏదో తెలుసా అర్జున? నీకు తెలియనిది కాదు, ప్రాణిని రక్షించటమే. నువ్వు నాతో సంగమించకపోతే మన్మథజ్వరము చేత నా శరీరం పడిపోతుంది, నేను చనిపోతాను. అప్పుడు ప్రాణిహింస చేసిన పాపం నీ ఖాతాలో పడదా? కాబట్టి ఒక ప్రాణిని రక్షించడానికి నువ్వు నాతో సంగమిస్తే దీనివలన నీ బ్రహ్మచర్య వ్రతమునకు దోషము రాదు. ఆయన అంగీకరించాడు. అంగీకరించి ఆ రాత్రి ఆ మేడలో ఆమెతో కలిసి ఉండి మరునాడు ఉదయం బయలుదేరి కాశీపట్టణానికి దింపేసింది ఆవిడ. ఒక్క రాత్రి ఆమెతో ఉన్నందుకు గాను ఆమెకి
సద్యగర్భమునందు ఒక కుమారుడు జన్మించాడు. ఆయన పేరు ఇరావంతుడు. ఆ ఇరావంతుడు అన్న కొడుకు ఒక్కడు పుట్టగానే ఆవిడ హిడింబలాగే సంతృప్తి పడిపోయి, నేను అర్జునుడి భార్యని, నేను అర్జునుని వలన కుమారుని కన్నాను, పొంగిపోయిందంతే. ఉలూచి చాలా పెద్ద మెరుపు అంతే. ఇక మళ్ళీ ఉలూచి కనపడదు. ఎక్కడ కనపడుతుందంటే ఇక్కడ విడిచిపెట్టిన ఉలూచి మొట్టమొదట ఆది పర్వంలో వచ్చింది, మళ్ళీ అశ్వమేధ పర్వంలో కనపడుతుంది. ఈ మధ్యలో ఎక్కడా కనపడదు. కానీ ఆవిడ అశ్వమేధ పర్వంలో కనపడ్డ తర్వాత పరదేవత ఎందుకు ఇక్కడ కలిపిందో మనకు అర్థమవుతుంది. ఆవిడ ఎందుకంత కామ ప్రచోదనం చేసిందో అర్థమవుతుంది. సరే, నేను ఎదర ఒక ప్రత్యేకమైన ఘట్టంలో దీన్ని కలుపుతాను, అక్కడ ఆ సమన్వయం అవుతుంది. కాబట్టి ఆ తరువాత ఆయన గంగానది దగ్గర నుంచి బయలుదేరాడు, నైమిషారణ్యానికి వెళ్ళాడు, అక్కడ జగన్నాథుణ్ణి సేవించాడు. అక్కడి నుంచి తూర్పు సముద్ర తీరంలో ఉన్నటువంటి పూరి జగన్నాథస్వామి వారిని సేవించాడు. అప్పటికి పూరి అన్న పేరుతో లేదు, తూర్పు సముద్ర తీరమునందున్న జగన్నాథ క్షేత్రము, దాన్ని చూశాడు. మహేంద్ర పర్వతానికి వెళ్ళాడు. దక్షిణ భారతదేశం వైపుకు వెడుతూ ఇదిగో మన ప్రాంతానికి వచ్చాడు అర్జునుడు. వచ్చి నన్నయ్య గారు స్వయంగా రాసిన మాటలండి. దక్షిణ గంగనా దద్దయు నొప్పిన గోదావరియు జగదాది అయిన భీమేశ్వరంబును బెడగగుచున్న శ్రీపర్వతంబును చూచి ఉర్విలోన అనఘమై శిష్టాగ్రహార భూయిష్టమై ధరణీ సురోత్తమాధర విధాన పుంజ సమృద్ధమై పొలుచు వేంగీదేశ విభవంబు చూచుచూ విభుడు దక్షిణాంబురాశి తీరంబున కరిగి దురితహారి అయిన కావేరీ మహాసముద్ర సంగమంబున భూసురేశ్వరులకు అభిమతార్థ దానంబు చేసి కృతార్థుడగుచు. ఆ అర్జునుడు అక్కడి నుంచి బయలుదేరి గోదావరి నదిలో స్నానం చేయడానికి వచ్చాడు. ఇక్కడ గోదావరి నదిలో స్నానం చేసి దక్షిణ గంగా అని పేరు. ఆ గోదావరిలో స్నానం చేసి ఈ జగత్తుకంతటికి మొట్టమొదటిదా అన్నంత వైభవాన్ని పొందినటువంటి భీమేశ్వర క్షేత్రాన్ని చూశాడు. భీమేశ్వర క్షేత్రాన్ని చూసి అక్కడ నుంచి శ్రీపర్వతం శ్రీశైలం వెళ్ళి మల్లికార్జున లింగాన్ని సేవించాడు. అక్కడ నుంచి ఉర్విలో ఈ భూమిలో ఉండేటటువంటి విశిష్టమైన అగ్రహారములు, దేవాలయములు మొదలైనవన్నీ చూస్తూ పుణ్య సమృద్ధమైనటువంటి వేంగీ దేశమునకు వెళ్ళాడు. అక్కడ నుంచి దక్షిణ తీరానికి వెళ్ళి కావేరీ సముద్రము రెండూ కలిసేటటువంటి సంగమస్థానం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ స్నానం చేసి బ్రాహ్మణులకు విశేషమైనటువంటి దానములు చేసి కృతార్థుడనయ్యాను అని అనుకున్నాడు. 12 నెలలు పూర్తయిపోయి 13వ నెల వచ్చేసింది.